నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరుపుతున్న దాడులకు భారత సేనలు ధీటుగా బదులిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పాక్ దాడులను తిప్పికొడుతుంది భారత్. ఇండో పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన అమ్ముల పొదులోని ఒక్కో ఆయుధాన్ని బయటకు తీస్తుంది. దీంతో పాక్ ఆర్మీకి ముచ్చమటలు పడుతున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ పోస్టులను ధ్వంసం చేయడానికి భారత్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనే అధునాతన ఆయుధాన్ని వాడుతోంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ను ప్రధానంగా శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. శత్రువుల కీలక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంలో ఛేదించేందుకు ఇది ఉపయోగపడుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. టార్గెట్ను లాక్ చేసి ధ్వంసం చేసే టెక్నాలజీని ఇందులో పొందుపరిచారు. సైనికుడు తన భుజంపై పెట్టుకొని ప్రయోగించే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అంతేకాదు, యుద్ధ ట్యాంకులపై ప్రయాణం చేస్తున్నప్పుడు, కదులుతున్న వాహనాల్లో ఉన్నప్పుడు కూడా సైనికుడు తన భుజంపై నుంచి టార్గెట్ను ఎయిమ్ చేసి పేల్చేసే విధంగా దీన్ని రూపొందించారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్లో అత్యంత ప్రభావవంతమైన 2 బాంబింగ్ వ్యవస్థలు ఉంటాయి. లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మొదటి బాంబ్ యాక్టివేట్ అయ్యి రక్షణ గోడలను బద్దలు కొడుతుంది. తర్వాత వెంటనే రెండో బాంబ్ యాక్టివేట్ అయ్యి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇలా డబుల్ బాంబింగ్ వ్యవస్థ ఉన్నందువల్లే ప్రధాన దేశాన్ని తమ అమ్ముల పొదిలో ఈ ఆయుధాన్ని సమకూర్చుకున్నాయి. అంతేకాదు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్లో నైట్ విజన్ టెక్నాలజీని ఉపయోగించారు. దీంతో సైనికుడు పగలుతో పాటు రాత్రి వేళల్లో కూడా తన లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్ధారించుకొని దాడి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. గడిచిన 2 రోజులుగా శత్రువుల క్యాంపులను ధ్వంసం చేసేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను విరివిగా వాడుతోంది భారత్. దీంతో ఎల్ఓసి వెంట అనేక పాక్ పోస్టులను భారత్ విజయవంతంగా ధ్వంసం చేయగలిగింది.